అది ఒక అందమైన ఉదయం. పక్షులు కిలకిలా అంటూ పాటలు పాడుతున్నాయి. ఒక చిన్న ఇంటి ముందు మన మిట్టి అనే గోల్డెన్ కలర్ కుక్క పిల్ల తన బ్లూ కలర్ బాల్తో ఆడుకుంటుంది. అది బాల్ని తన్నుతూ అటూ ఇటూ గెంతుతూ ఎంత సరదాగా ఉందో చూడండి. బౌ బౌ అంటూ మిట్టి చాలా హ్యాపీగా ఉంది. కానీ కాసేపటికి మిట్టి ఆ ఆట ఆపేసింది. దానికి తన బెస్ట్ ఫ్రెండ్ మిల్లీ అనే పిల్లి గుర్తుకొచ్చింది. ప్రతిరోజు మిల్లీ నాతో ఆడుకుంటుంది కదా, ఈరోజు ఇంకా బయటికి రాలేదేంటి అని మిట్టి బాధగా కిటికీ వైపు చూసింది. పాపం మిట్టీకి చాలా బోర్ కొడుతోంది. మిల్లీ ఎక్కడుందో చూద్దామని మిట్టి గబగబా ఇంట్లోకి వెళ్ళింది. అక్కడ మిల్లీ తన బుట్టలో హాయిగా పడుకొని ఉంది. మిట్టీకి ఏమీ అర్థం కాలేదు. అరే, మిల్లీ ఇంత పొద్దున్నే ఎందుకు నిద్రపోతోంది అని ఆశ్చర్యపోయింది. మిట్టి మెల్లగా మిల్లీ దగ్గరకు వెళ్ళి ఇలా అంది, మిల్లీ మిల్లీ లేవమ్మా, బయట ఎండ ఎంత బాగుందో చూడు, మన గార్డెన్లో రేసింగ్ పెట్టుకుందామా, రా ప్లీజ్ ఆడుకుందాం. అప్పుడు మిల్లీ కళ్ళు తెరిచి చిన్నగా నవ్వింది. సారీ మిట్టి, నేను ఇప్పుడు రాలేను, నాకు కొంచెం రెస్ట్ కావాలి. కానీ నీకోసం ఒక సూపర్ సర్ప్రైజ్ దాచాను, అది చూశాక నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు. అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టాలి, సరేనా అంది మిల్లీ. రోజులు గడుస్తున్నాయి. మిట్టి పాపం ఒంటరిగానే ఆడుకుంటోంది. రోజు కిటికీ దగ్గర కూర్చొని ఆ సర్ప్రైజ్ ఎప్పుడు వస్తుంది, మిల్లీ ఎప్పుడు నాతో ఆడుకుంటుంది అని ఎదురు చూస్తూ ఉంది. పాపం మన మిట్టి. ఒకరోజు ఉదయం మిట్టి మళ్ళీ మిల్లీ దగ్గరకు వెళ్ళి చూసింది. అంతే, ఆశ్చర్యంతో మిల్లీ కళ్ళు పెద్దవైపోయాయి. అక్కడ మిల్లీ పక్కనే 5 చిన్న చిన్న పిల్లి పిల్లలు ఉన్నాయి. వావ్ అంటూ మిట్టి ఆనందంతో డ్యాన్స్ చేయడం మొదలుపెట్టింది. మిల్లీ ప్రేమగా ఇలా అంది, చూసావా మిట్టి, ఇవే నా సర్ప్రైజ్. నువ్వు చాలా మంచిదానివి, నా కోసం ఓపికగా ఎదురు చూసావు కదా, అందుకే ఈ 5 పిల్లలకి పేర్లు నువ్వే పెట్టాలి. అప్పుడు మిట్టి ఆలోచించి ఆలోచించి ఒక్కసారిగా హే హే అని నవ్వేసింది. తర్వాత గట్టిగా పేర్లు పెట్టింది. రొల్లి, పొల్లి, డిస్సి, డూడుల్ మరియు నూడుల్. భలే ఉన్నాయి కదూ ఈ పేర్లు. ఇక అప్పటి నుంచి మిట్టికి అస్సలు బోర్ కొట్టలేదు. రోజు ఆ 5 చిన్న ఫ్రెండ్స్తో మిట్టి అల్లరి చేస్తూ ఆడుకుంటూ చాలా హ్యాపీగా ఉంది. చూసారా ఫ్రెండ్స్, మనం కూడా ఓపికగా ఉంటే మనకి కూడా ఇలాంటి మంచి మంచి సర్ప్రైజులు దొరుకుతాయి.